బ్రేక్ న్యూస్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నల్లగండ్లలో మెరుపు దాడులు నిర్వహించారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా రోడ్లపై వెలిసిన ఆక్రమణను తొలగించారు. ముఖ్యంగా నల్లగండ్ల నుండి గోపనపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఫుట్పాత్లను ఆక్రమించి నిర్వహిస్తున్న దుకాణాలను జేసీబీలతో నేలమట్టం చేశారు. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ పాదచారులకు నడక లేకుండా చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అంతేకాదు, ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ టాయిలెట్లను సైతం కొందరు కబ్జా చేసి తమ సొంత వ్యాపారాలకు వాడుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు. వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని ఆక్రమణను తొలగించారు. మరోవైపు అధికారుల తీర్పుపై ఫుట్పాత్ వ్యాపారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా సామాన్లు సర్దుకునే అవకాశం కూడా కల్పించకుండా జేసీబీలతో కూల్చివేయడం ఏంటని అధికారులను నిలదీశారు. దీంతో అధికారులకు వ్యాపారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే ప్రజా ప్రయోజనాలే తమకు ముఖ్యమని, పాదచారుల భద్రత విషయంలో రాజీ పడేదే లేదని సీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు.